నిజంగా ఆడవాళ్ళకున్నంత ఓపిక నాకు తెలిసి ఎవ్వరికి ఉండదు. ఎందుకంటే మనం పొద్దున నుంచి మొదలుపెడితే రాత్రి వరకు వంట పని, ఇంటి పని చేస్తూనే ఉంటాం. ఎన్ని చేసినా కూడా మనమైతే ఏమీ ఆశించము. ఒక ప్రేమ తప్ప. ఒక మంచి ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ వాళ్ళకు, మనం మంచి ఫుడ్ పెట్టినామన్న ఫీలింగ్ మనకుంటే చాలు. ఇయాలైతే నేను పల్లి చట్నీ, దాంతో పాటు పుదీనా టమాటా చట్నీ చేత్తాను దోస కోసం. ఇక్కడైతే నేను పల్లి, మిర్చి అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పల్లి చట్నీ అయితే చేసిన. దాంతోపాటు పుదీనా చట్నీ, పుదీనా, టమాటాలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసుకొని పుదీనా టమాటా చట్నీ కూడా రెడీ చేసిన. 2 చట్నీలు అయితే రెడీ చేసిన. ఇక్కడ చూస్తారు కదా, దోశ అయితే మంచిగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఎందుకంటే ఇది ప్యాన్ మంచిగా ఉంది కాబట్టి దానివల్ల మనకు దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకంటే దోశ వేసిన తర్వాత మనం ప్యాన్ క్లీన్ చేసుకోవడం కూడా ఒక పెద్ద టాస్కే. ఫస్ట్ దోశ అయితే రానే రాదు, కానీ మనము మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా దోశ పర్ఫెక్ట్గా ఫస్ట్ దోశతోనే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే 2 చట్నీలతో మా పిల్లలకు, మా హస్బెండ్కి అయితే సర్వ్ చేస్తాను. వాళ్ళందరూ తిన్న తర్వాత నేను తింటా. వాళ్ళు వండుకున్న తర్వాతనే మనం ఎట్లా వండుకుంటామో, వాళ్ళు లేవక ముందే మనమే లేవాలి కాబట్టి వాళ్ళు కడుపు నిండా తిన్న తర్వాతనే నేనైతే మిగిలింది నేను తింటా. ఇక్కడైతే చూస్తారు కదా, మధ్యాహ్నం కోసం నేను చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తాను. చికెన్లో ఉప్పు, నిమ్మరసం, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకొని మధ్యాహ్నం కోసం అయితే ప్రిపేర్ చేస్తాను. పొద్దున ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకున్నా. ఆ తర్వాత మధ్యాహ్నం కోసం రెసిపీ అయితే స్టార్ట్ చేస్తాను. బగారా రైస్తో పాటు చికెన్ కర్రీ చేస్తాను. ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకున్నా. ఆ తర్వాత మనము పెరుగులో నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మనకైతే మంచిగా ఆయిల్ అయితే మీదికి వస్తుంది. ఆయిల్ మీదికి వచ్చిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడరు, చికెన్ మసాలా పౌడరు, దాంతోపాటు మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకు కావాల్సిన వాటర్ పోసుకొని దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని నూనె అంతా మీదికి వచ్చే వరకు ఉంచేసుకుంటే మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఇక అందరం కలిసి అన్నం అయితే తింటాను. బగారా రైస్, చికెన్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చింది ఖచ్చితంగా కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లా అందరం కలిసి కూర్చొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. టీవీ పెట్టుకొని మాత్రం అన్నం అయితే తినకండి. నేను మా పిల్లలకి అదే చెప్తా. ఇక ఉంటా మరి. నమస్తే, సెలవు.